హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అండ్ ప్రజెంట్ ఈరోజు వచ్చేసి శ్రీరాబి ద్వాదశి రోజు నాడు నేను చేసుకున్నట్టు ఎర్లీ మార్నింగ్ పూజా విధానం అనమాట. సో ఇక్కడ మార్నింగ్ లేస్తూనే ఇంటి పని అంతా కూడాను నైటే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో బయట కూడా నిన్న బాల్కనీ ఈవినింగ్ అయితే తుడిచేసాను. మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ముందుగా జాజీ అంటాం కదా, జాజీతో అంతా అలికి పెట్టాను అనమాట. సో అది ఆరిపోయిన తర్వాత నేనైతే ముగ్గు అనేది వేసుకుంటున్నాను. సో ఈరోజు ఎర్లీ మార్నింగే తులసి కోట దగ్గర అయితే ఇక్కడ పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడైతే కొద్దిగా లైన్కి కొంచెం క్రాస్గా వచ్చేటప్పుడు లైన్ అనేది సరిపోలేదన్నమాట. అందుకనేసి జాజితో మళ్ళీ ఇంకొకసారి అలా కొంచెం అయితే మళ్ళీ గీసాను అనమాట. అంటే ఎర్రమట్టి అంటాం కదండి, వాటి రాళ్ళలాగా బయట చేస్తూ అమ్ముతారనమాట. కొంతమంది అవే వాటర్లో కరిగించి క్లాత్ తీసుకొని అంతా అలుకుతారు. బట్ అంత అవసరం లేదు కదా అనేసి కొంచెం నీళ్ళు చల్లేసి నేను ఇక్కడ జాజితో అయితే వేసుకున్నాను అనమాట. సో మా వారు గేట్కి అనేది కేస్ అనేది తీసేశారనమాట. సో ఇక్కడ నా ముగ్గు వచ్చేసి వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే వేసుకున్నాను. చాలా చిన్నగా సింపుల్గా అయితే వేసుకున్నాను. మళ్ళీ ఎక్కువగా పెద్దగా వేసుకున్నా కానీ పిల్లలు అందుకున్నారు కాబట్టి ముగ్గు పిండితో కాబట్టి అందులో అవి తొందరగా అయితే తుడిపోతుంది కదండి గాలికి అలాను. అందుకనేసి చాలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను తులసి కోట దగ్గర వచ్చేసి. సో ఈ విధంగా సింపుల్గా అయితే వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు ఉండే పని కాబట్టి ఇంకా అందులో నేను చాక్ పీస్తో వేసేదాన్ని. బట్ మనకి అంటే ముఖ్యమైన సందర్భాలలో లేకుంటే పండగలకి నేను ఎక్కువగా ఈ విధంగా ముగ్గు పిండితో అయితే వేసుకుంటాను. సో తులసి కోట దగ్గర మామూలుగా పేడతో అలుకుదాం అనుకున్నాను. అప్పటికల్లా పేడ అనేది వెళ్ళి తెచ్చుకోలేదన్నమాట. సో అందుకనేసి జాజితో అయితే అలికేసి ముగ్గులు అయితే పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసి పూజకి సంబంధించి తులసి కోట దగ్గరికి నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ లేకుండా పూజ దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆచమనీయం చేసుకునే దానికి ఒక రాగి పాత్రలో ఒక తమలపాకు అందుకు పెట్టుకున్నాను. అలానే ఇంకొద్దిగా వాటర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ పంచామృతం చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చిపాలు వేసి అక్షింతలు కూడా కలుపుకొని అలానే కుంకుమ పసుపు కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట. సో అలానే టెంకాయ కొట్టినప్పుడు అందులోకి వాటర్ వేసుకునేందుకు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. అలానే తులసి కోట పూజకు సంబంధించి ఇక్కడ తమలపాకులు ముందుగా మనము పసుపుతో గణపతిని అయితే చేసుకోవాలనేసి పసుపు ఒక కప్పులో అయితే వేసి పెట్టుకున్నాను. సో నామాలకు సంబంధించి ఒక బుక్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉందన్నమాట. అలానే దీపాలు వెలిగించేందుకు నువ్వుల నూనె అయితే తీసుకున్నాను. అలానే ప్రమిదలు కూడా నిన్న నైట్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. అన్నీ అయితే పెట్టుకున్నాను. అలానే కర్పూరము, మ్యాచ్ బాక్స్ అన్నీ రెడీ అయితే తీసుకొచ్చుకొని అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. సో ఎప్పటికైనా కానీ ఇంకా మా పూజ అనేది మధ్యలో లేకుండాను అన్నీ ఒకేసారి అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ రెడీగా అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే చెట్టుని ముందుగా నేను అలంకరించుకుంటున్నాను అనమాట. అన్నిటికున్నాను నేను ఈ విధంగా కుట్టేసి పెట్టుకున్నాను అనమాట. ఇంట్లో ఉండేటువంటి పూలనే ఈ విధంగా దండగా అయితే కుట్టేసుకున్నాను. చాలా మంచి స్మెల్తో అయితే ఉన్నాయన్నమాట. గన్నేరు పూలు వచ్చేసి చాలా మంచి స్మెల్ అనేది ఉంటాయి కాబట్టి అవే అయితే నేను దండగా అయితే కుట్టేసుకున్నాను. సో ఇంకా రోజా పూలు ఉన్నాయి, అలానే చామంతి పూలు కూడా ఉన్నాయన్నమాట. సో ముందుగా తులసి చెట్టుకి మనము తులసి కోట పూజించేటప్పుడు బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కింద ముగ్గు అనేది వేసుకున్నాను. అంటే తులసి కోటను కూడా కడిగేసేయాలన్నమాట. కడిగిన తర్వాత ఈ విధంగా నీట్గా అలంకరించుకోవాలన్నమాట. అలానే తులసి కోటకు సంబంధించి పసుపు కుంకుమ మొదట్లో కానీ అలానే ఆకులకు కానీ అలా వేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ నా దగ్గర వచ్చేసి ఉసిరి చెట్టు అయితే లేదండి, అందుకనేసి ఉసిరి కొమ్మ అనేది ఈ విధంగా పక్కన తులసి కోటలోని అలా లోపలికి అయితే పెట్టేశాను. ఎందుకంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం కూడా జరిపిస్తారు కదా. సో మహావిష్ణువు రూపంగా వచ్చేసి మనకి తులసి కోటలో ఉసిరి మొక్క అనేది నాటుతారు. బట్ నా దగ్గర ఉసిరి మొక్క అనేది లేకపోవడం వల్ల ఉసిరి కొమ్మ అయితే తీసుకొచ్చుకున్నాను. సో ఆ విధంగా చెట్టు మొదట్లో అయితే పెట్టేశానండి. అండ్ ఇక్కడ వచ్చేసి పూలతో అలంకరించుకున్న తర్వాత నేను ముందుగానే మీకు చెప్పాను కదా, చెట్టు మొదల్లో వచ్చేసి అక్షింతలు, పూలు, పసుపు, కుంకుమతో ఆ చెట్టుని అనేది అలంకరించుకున్న తర్వాత బొట్లు కూడా పెట్టేసుకోవాలన్నమాట. వీలైతే కొంతమంది గాజులు వేస్తారండి. అలానే బంగారు ఏమైనా తెచ్చుకున్నట్లయితే బంగారు కూడా అక్కడ చెట్టు దగ్గర అయితే పెట్టేస్తారు. బట్ నేను ఏం తీసుకోలేదన్నమాట, నార్మల్గానే చేసేసుకున్నాను. అంటే సింపుల్గానే అండి, అంత హంగామాగా అంటే ఏం చేయలేదన్నమాట. కానీ ఇక్కడ దీపాలలో కూడాను నేను ముందుగా ఒత్తులు అనేది వేసుకున్నానండి. ఒత్తులు వేసిన వెంటనే మనం అందులో ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ముందుగా
ఆయిల్ వేసుకోకూడదనమాట. ముందుగా ఆయిల్ వేయడం వల్ల దీపాన్ని కొంచెం అవమానపరిచినట్లుగా అవుతుందనమాట. సో ఏంటంటే ముందుగా ఒత్తులు వేసుకోవడం అనేది మంచిదనమాట. బట్ మనం ఎప్పుడైనా మీరు చూసుకోండి, మామూలుగా మనం అన్నదానం కాడికి వెళ్ళినప్పుడైనా కానీ ముందుగా మనకి కూరలు వడ్డించిన తర్వాతే అన్నప్రసాదాలు అనేది వడ్డిస్తారనమాట. అదేవిధంగా దీపం దగ్గర కూడాను ఒత్తులు పెట్టిన తర్వాతే ఆముదం అనేది కానీ, లేకుంటే నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బాగా అంటే ఉదయాన్నే కాబట్టి గాలి అనేది బాగా వీస్తుంది. సో ఇక్కడ నేను పూజ చేసుకునేటప్పుడు ఇట్లా ముందుకైతే పెట్టుకున్నాను అనమాట దీపాలు వచ్చేసి. ఆ విధంగా దీపాలు వెలిగినంతసేపు వెలిగేది, మళ్ళీ గాలికి ఆరిపోతున్నాయి అనేసి కొంచెం ముందుకైతే పెట్టాను. సో ముందుగా దీపపు కుందుల్లో మనము దీపాలు వెలిగించక ముందే దీపాలని మొత్తం గంధపు బొట్లతో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తులు అనేది వెలిగించుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఆచమనీయం అయితే చేసుకుంటున్నానండి. పూజకి ముందుగా మనము వస్త్రధారణ అనేది దేవుడికి కింద పసుపు ముద్దతో చేశాను కదా, వినాయకుడికి అయితే సమర్పించుకోవాలనేసి అక్కడ చేసి పెట్టాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఆచమనీయం అయితే చేసుకుంటున్నానండి. పూజ ప్రారంభానికి ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః అని కింద ఒక్కసారిగా వదిలేయాలన్నమాట. 3 సార్లు మనం తీర్థం అనేది పుచ్చుకున్న తర్వాత ఆచమనీయంకి వాడినటువంటి నీళ్ళని మళ్ళీ మనము దేవుడి దగ్గర అయితే వాడకూడదు. ఇంకా ఆ గ్లాస్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ గ్లాస్ అనేది నేను పక్కన పెట్టేసిన తర్వాత అంటే ముందుగా మనం ఏ పూజ మొదలు పెట్టా కూడాను శ్రీ గణపతిని అయితే ఆవాహనం అనేది చేస్తాము. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్క పూజకు కూడాను ముందు గణపతిని పూజించిన తర్వాతే పూజా విధానం అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి అష్టోత్తర నామాలు అనేది నేను 108 స్తోత్రాలతో ఇక్కడ పూలు లేదా అక్షింతలతో మన నామాలను చదువుకుంటూ ఆయనకి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ గణపతికి వచ్చేసి పూజ అనేది అనంతరం నేనైతే ముగించుకున్నానండి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి పండ్లు అనేది పెట్టుకున్నాను, అలానే బెల్లపు ముక్క, అలానే ఎండు ఖర్జూరం, జీడిపప్పు అనేది పెట్టుకున్నాను అనమాట. గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఇక్కడ మళ్ళీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన కార్తీక మాసి అని చెప్పేసుకొని మనము చేసేటువంటి వారం పేరు చెప్పుకొని పూజ అనేది మనము మొదలు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వస్త్రధారణ అనేది నేను తులసి కోటకైతే చేసుకోలేదండి, కేవలం వినాయకుడికే చేసుకున్నాను అనమాట. సో ఎవరికైనా ఒకటైనా వస్త్రధారణ అనేది సమర్పించుకోవచ్చు. లేదు వస్త్రధారణ చేసుకున్నట్టు వాళ్ళు వచ్చేసి లేని ఎడల ఈ విధంగా చేసేసుకోండి, అక్షింతలతో వస్త్రధారణ సమర్పయామి అనేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం నైవేద్యంగా సమర్పించినప్పుడు ఓం ప్రథమ రూపాయ నమః, ఓం ద్వితీయ రూపాయ నమః, ఓం తృతీయ రూపాయ నమః, ఓం చతుర్థ రూపాయ నమః, ఓం పంచమ రూపాయ నమః అని ఒక ఆకుతో నీళ్ళను చల్లుతూ పువ్వుతో అక్కడ దేవుడికి సమర్పించినట్టు అలా చూపిస్తే ఈ ప్రసాదాలను స్వీకరించుకున్నట్లుగా దేవుడికి చూపిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే నేను ఈ విధంగా గణపతికి అయితే పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ గణపతి పూజ అనేది కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను మళ్ళీ విష్ణువు స్వరూపమైనటువంటి లక్ష్మీదేవికి సంబంధించి తులసి కోటకు పూజ అనేది చేసుకోవడం మొదలుపెట్టానమాట. ఈ యొక్క క్షీరాది ద్వాదశి అనే రోజు నాడు ఎందుకు ఈ విధంగా పేరు వచ్చినది కూడా మీకు ఒక కథ రూపంలో అయితే చెప్తానండి. సింపుల్గా ఒక మాట విషయంలో అయితే చెప్తాను. కార్తీక ద్వాదశి రోజు నాడు మనము చేసుకునేటువంటి కార్తీక మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పర్వదినం ఇదనమాట. సో కార్తీక పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి ద్వాదశిని క్షీరాభి ద్వాదశి అని అంటారనమాట. దేవతలు క్షీరసాగరాన్ని మలుచుకునే రోజు అనమాట. కాబట్టి ఈ రోజును క్షీరాభి ద్వాదశి అని అంటారు. ఈ రోజు వచ్చేసి మహావిష్ణుకి చాలా ఇష్టమైన రోజునగా చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువు ఈరోజు బృందావనంలోకి అడుగు పెడతారనమాట, తులసి కోటకి ప్రవేశిస్తారనమాట. అది వచ్చేసి మనకి బృందావనం అనగా తులసి కోట అనమాట. అంటే తులసిని లక్ష్మీదేవి అని కూడా అంటారు. అలానే క్షీరాభి ద్వాదశి రోజు నాడు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి చెట్టుకు మరియు విష్ణువు రూపమైనటువంటి ఉసిరి చెట్టుకు కలిపి పూజ అనేది చేస్తారు. పూజ కంప్లీట్ అయిన అంతరం వరకు ఇక్కడ నేను ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను కానీ పంచామృతం వచ్చేసి ఓం ప్రథమాయ నమః, ఓం ద్వితీయాయ నమః, ఓం తృతీయాయ నమః, దుర్ధ రూపాయ నమః, ఓం పంచమాయ నమః అని చెప్పేసి దేవుడికి ముందుగా మనము తులసి కోటలో ఒక 5 సార్లు సమర్పించుకోవాలన్నమాట. 5 రకాలుగా పంచామృతం అంటే 5 రకాలుగా అనేసి చెప్తాం కదా, ఈ 5 రకాలు కలిపినట్టుగా 5 రకాలుగా ఒకేసారి నైవేద్యం మనము సమర్పించినట్లు ఇలా 5 సార్లు మనం చెప్పేసుకున్న తర్వాత హారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట.
సో నా పూజా విధానం అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నానండి. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే ఆ దేవుడికి మళ్ళీ మనము చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించండి అనేసి. సో ఈ విధంగా పూజ అనంతరం మేరకు మళ్ళీ ఒకసారి కథ అంతా చదువుకున్న తర్వాత అష్టోత్తర నామాలు, అలానే విష్ణువుకి సంబంధించిన నామాలు, అలానే లక్ష్మీదేవికి సంబంధించిన నామాలన్నీ చదువుకొని ఈ పూజ అనేది నేను కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ప్రత్యేకించి ఈ పూజలో చెప్పాలంటే కృష్ణుడు బొమ్మ కూడా పెడతారనమాట. అలానే బొమ్మ లేనప్పుడు మనకి పటం ఉన్నా కానీ విష్ణు స్వరూపంగా అక్కడ పటం కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నా పూజా విధానం అనేది డెఫినెట్గా మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇక్కడ నేను నార్మల్ లైట్ వేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ బొట్టు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ టెంకాయలు అయితే కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పూజలో మీరు తాంబూలాలు వచ్చేసి మనకి గణపతికి తాంబూలం అనేది సపరేట్గా పెట్టుకోవాలి. అలానే విష్ణువుకి లక్ష్మీదేవికి సంబంధించి ఒక తాంబూలం అనేది పక్కన పక్కన పెట్టుకొని అక్కడ మనము ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తాంబూలాలు అనేది అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఆకు ఒక్క ఏదైనా చిల్లర తీసుకున్నట్లయితే చిల్లర ప్రసాదాలు ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. సో పూజ అంతా ముందు నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే ఏది ఎక్కడ ఏం పెట్టాను అనేసి మీకు స్పెసిఫిక్గా తెలుస్తుంది అనమాట. సో నా పూజా విధానం అనేది మీకు డెఫినెట్గా నచ్చిందనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను దేవుడికి ప్రదక్షిణ అనేది చేసుకుంటున్నాను అనమాట. సో చాలా సింపుల్గా అయితే చేసుకున్నానండి. ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ మీరందరూ ఎలా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా పూజా విధానం మీకు ఎలా నచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.